ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, 6 రోజుల ఈ పండుగలలో విజయవంతంగా 3వ దినమునకు మమ్మను నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నో సంగతులు ఈ గ్రంథము ద్వారా మేము నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా నేర్చుకొని ఈ భూమి మీద మా తాత్కాలిక జీవితాన్ని నిత్య భవిష్యత్తు కొరకు సిద్ధపరచుకునుటకు ఈ మాటల ద్వారా మమ్మను బలపరచమని మీ ఆత్మ సహాయం నర్తిస్తూ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మా నిమిత్తము సిలువలో చిందించిన నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి ఇట్టి సంతోషముతో మీ యొద్దకొస్తూ ఆయన యొక్క ఘనమైన నామములోనే కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి పవిత్రమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, నిశ్శబ్దకరమైన వాతావరణంలో దేవుని వాక్యాన్ని మనం వినాలి కూడా. ప్రసంగి గ్రంథ వివరణ. ఇప్పటి వరకు మనం 8 సెషన్స్ను ముగించుకున్నాం. ఈరోజు ఈ ఉదయకాలం 9వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. ప్రసంగి గ్రంథంలో మొత్తం 12 అధ్యాయాలు కనబడుతున్నాయి. ఈ పుస్తకాన్ని మనము 5 ప్రధాన భాగాలుగా విభజించుకున్నాం. ఆ 5 ప్రధాన భాగాలు ఏంటో స్క్రీన్ మీద చూస్తున్నాం. మొదటి 2 అధ్యాయాలు మొదటి ప్రధాన భాగం, అది పూర్తి చేసుకున్నాం గత రాత్రి. ఇక 2వ ప్రధాన భాగం 3, 4, 5 అధ్యాయాలు. ఆ 3 అధ్యాయాలతో కూడిన 2వ ప్రధాన భాగాన్ని ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. ఈ 2వ ప్రధాన భాగాన్ని కూడా తిరిగి మనము కొన్ని ఉపభాగాలుగా డివైడ్ చేద్దాం. అలా డివైడ్ చేస్తే మొత్తం ఇందులో 7 ఉపభాగాలు ఉంటాయి. 7 ఉపభాగాలు. మొదటి ప్రధాన భాగము 4 ఉపభాగాలుగా డివైడ్ చేసుకున్నాం. 2వ ప్రధాన భాగాన్ని 7 ఉపభాగాలుగా డివైడ్ చేద్దాం. అందులో మొదటి ఉపభాగము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. 1వ వచనము నుండి 8వ వచనం వరకు ఏముందో ఒక్కసారి బైబిల్ తెరిచి చూద్దాం. రండి, అందరూ బైబిల్ తెరిచి ఈ మాటలు చూద్దాం. 1వ వచనము నుండి 8వ వచనం వరకు. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఇప్పుడు ఇక్కడ కొన్ని పెయిర్స్ కనబడతాయి. పెయిర్స్ అంటే జతలు. పుట్టుట, చచ్చుట. అలా ఒకటి నేనంటాను, మరొకటి మీరనాలి గట్టిగా. ఓకే? పుట్టుటకు వినపడట్లా, మళ్ళీ ఆగండి. పుట్టుటకు, నాటుటకు, చంపుటకు, పడగొట్టుటకు, ఏడ్చుటకు, దుఃఖించుటకు, రాళ్లను పారవేయుటకు, కౌగలించుటకు, వెదకుటకు, దాచుకొనుటకు, చింపుటకు, మౌనముగా ఉండుటకు, ప్రేమించుటకు, యుద్ధము చేయుటకు. ఇప్పుడు స్టేజ్ మీద ఒకరు మైక్ తీసుకొని ఎవరో ఒకరు, నేను మళ్ళీ చదువుతాను, మీరు చదవండి, మీలో ఒకరు మైక్ తీసుకొని చదువుతారు. స్టార్ట్. పుట్టుటకు, నాటుటకు, చంపుటకు, పడగొట్టుటకు, ఏడ్చుటకు, దుఃఖించుటకు, రాళ్లను పారవేయుటకు, కౌగలించుటకు, వెదకుటకు, దాచుకొనుటకు, చింపుటకు, మౌనముగా ఉండుటకు, ప్రేమించుటకు, యుద్ధము చేయుటకు. మీకు విషయం ఏమర్థం కావాలి? ఇప్పుడు
దీనిని లయబద్ధ వచనాలు అంటారు. ఏమంటారు వీటిని? లయబద్ధమైన వచనాలు. ఇంగ్లీష్లో ఇదొక రిథం. వీటిని రిథమిక్ వర్సెస్ అంటారు. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చూస్తున్నారా? లయబద్ధమైన వచనాలు ఇవి, రిథమిక్ వర్సెస్. మీరు ఆ రిథంని ఫీల్ అయ్యారా? ఇందాక 2 సార్లు చదివించాను. ఆ లయను ఫీల్ అయ్యారా? ఇక్కడ ఉండేవి పక్కన పెట్టండి కాసేపు. ఇక్కడ లేనివి నేను కొన్ని చెబుతాను, మీరు గెస్ చేసి చెప్పండి. నేను ఫస్ట్ చెప్తాను, సెకండ్ది మీరు చెప్పండి. ఓకే? వెలుగు, పగలు, జీవం, మరణం, మేలు, కీడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆశీర్వాదం. ఇవన్నీ ఇప్పుడు మీరు లేవే, ఇక్కడ ఈ లిస్టులో లేవే. మీరు ఎట్లా చెప్తున్నారు? ఈ లయ మనకు తెలుసు, అంతేనా? ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూద్దాం ఈ సందర్భంగా. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15. చూడుము, జీవము, మేలు, మరణము, కీడు. జీవము, మరణం, మేలు, కీడు. 19వ వచనం, అదే అధ్యాయం 19వ వచనం. జీవము, మరణం, ఆశీర్వాదము, శాపము, పగలు, రాత్రి, వెలుగు, చీకటి. ఇది ఒక రిథం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము మొదటి 8 వచనాలలో ఆ రిథం కనబడుతోంది, మీరు గమనించాలి. అంటే ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి ఆయన కావ్య భాషలో దీనిని ప్రజెంట్ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఏ భాష? కావ్య భాష. దీనిని పోయెటిక్ లాంగ్వేజ్ అంటారు. పోయెటిక్ లాంగ్వేజ్. ఇది కావ్య భాష. మనకు బైబిల్లో ఇలాంటివి కనబడతాయి కొన్ని అక్కడక్కడ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉదాహరణకు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10. పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు. ఇదంతా ఒక యాంగిల్లో, ఒక శైలిలో ఉండే లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ ఇవి. పెళ్ళగించడము, విరగొట్టడము, నశింపజేయడము, పడద్రోయడము, దాదాపు ఇవన్నీ ఒకటే మీనింగ్ ఇచ్చేవే. ఒక పాయింట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి చెప్పబడుతున్న ఒక లాంగ్వేజ్ స్టైల్ని బైబిల్లో మనం పట్టుకోవాలి. 18వ అధ్యాయం, అదే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7. పెళ్ళగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపచేయుదుననియు అని అంటున్నాడు 7వ వచనంలో. 9వ వచనంలో కట్టెదననియు, నాటెదననియు. కట్టడము, నాటడము రెండు దాదాపుగా ఒకటే మీనింగే ఉన్నాయి లోపల. పెళ్ళగించడము, విరగొట్టడము లోపల సెన్స్ ఒకటే. సెన్స్ అంటున్నాను, భావం ఒక్కటే. ఇప్పుడు ప్రసంగి గ్రంథానికి వస్తే 3వ అధ్యాయము మొదటి 8 వచనాలలో ఎందుకు ఈ పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ సొలొమోను గారు ఇస్తున్నారు? దానిని ఒక లయబద్ధంగా ప్రజెంట్ చేస్తూ ఏదో ఒక విషయాన్ని ఆయన అక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు. చూస్తున్నాంగా ఏమిటి? 3వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఈ ప్రపంచంలో తరతరాలుగా ఒక పాయింట్పై అనేకమైనటువంటి అభిప్రాయాలు వెల్లడవుతూనే వస్తున్నాయి. ఒక టాపిక్పై, ఒక అంశముపై. ఆ అంశమే దేవుడు ఉన్నాడా లేడా. చెప్పండి. తరతరాలుగా ఒక ప్రశ్న ప్రపంచంలో ఎప్పుడూ కనబడుతుంటుంది. అదే దేవుడు ఉన్నాడా లేడా అని. ఈ ప్రశ్న విషయంలో, దీనికి సమాధానం ఇచ్చే విషయంలో ప్రపంచ ప్రజలు రెండు రకాలుగా డివైడ్ అయిపోయారు. ఒకరు ఆయన ఉన్నాడు అని చెప్పేవాళ్ళు, మరొకరు ఆయన లేడు అని చెప్పేవారు. విషయం ఏంటంటే, ప్రపంచంలో ఫిలాసఫర్స్గా పిలువబడే వాళ్ళు కూడా ఎందరో ఉండగా, తత్వజ్ఞానులు, ఆ తత్వజ్ఞానులలో కూడా రెండు రకాల వారు ఈ ప్రపంచ చరిత్రలో కనపడతారు. అందులో దేవుడు ఉన్నాడు అని నమ్మే ఫిలాసఫర్స్, దేవుడు లేడు అని అనుకునే ఫిలాసఫర్స్. అంటే లోక జ్ఞానులలో కూడా రెండు రకాలు ఉన్నారు. ఆయన ఉన్నాడు అని నమ్మేవారు, లేడు అని నమ్మేవారు. వీళ్ళిద్దరికి మధ్య చరిత్ర అంతటా కూడా ఎన్నో వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. ఆర్గ్యుమెంట్స్. ఆ వాదోపవాదాలలో దేవుడు ఉన్నాడు అని వాదించిన ఫిలాసఫర్స్లో క్రిస్టియన్ ఫిలాసఫర్స్ ఉన్నారు, నాన్ క్రిస్టియన్ ఫిలాసఫర్స్ కూడా ఉన్నారు. అంటే క్రైస్తవ తత్వజ్ఞానులు, క్రైస్తవేతర తత్వజ్ఞానులు. దేవుడు ఉన్నాడు అని వాదించే క్రైస్తవ తత్వజ్ఞానులైన, క్రైస్తవేతర తత్వజ్ఞానులైన వారు కొన్ని ఆర్గ్యుమెంట్స్ని ప్రపంచం ముందు ప్రజెంట్ చేశారు. ఏమిటి? కొన్ని ఆర్గ్యుమెంట్స్. దేవుడు ఉన్నాడు అని నమ్మే ప్రపంచ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో చరిత్రలో, వారు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి వాళ్ళు ప్రజెంట్ చేసిన ఆర్గ్యుమెంట్స్లో ఒక ఆర్గ్యుమెంట్ పేరు టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్. చెప్పండి. టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్. దీనిని తెలుగులో రూపకల్పన వాదన అని అంటారు. ఆన్ ద స్క్రీన్ చూడండి. ఇదొక ఫిలాసఫికల్ ఆర్గ్యుమెంట్. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ప్రపంచ తత్వజ్ఞానులు ఈ ఆర్గ్యుమెంట్ని ప్రపంచం ముందు ప్రజెంట్ చేశారు, వినిపించారు. తెలుగులో దీనిని రూపకల్పన వాదన అని అంటారు, లేదా ఉద్దేశవాదన. చూస్తున్నారుగా. ఏమిటి టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్? ఏమిటి రూపకల్పన వాదన? ఏమిటి ఉద్దేశవాదన అని ప్రశ్నిస్తే, దేవుడు ఉన్నాడు అని వాదించే ఫిలాసఫర్స్ ఒక్కసారి ఈ విశ్వాన్నంతటిని గమనించమని వారు పిలుపునిచ్చారు. దేవుడు ఉన్నాడు అని వాదించే ఫిలాసఫర్స్ ప్రపంచ ప్రజలందరినీ కూడా ఒక్కసారి మనం ఉంటున్నటువంటి ఈ విశ్వం అంతటిని అబ్జర్వ్ చేయండి, జనరల్గా గమనించండి. గమనిస్తే ఈ విశ్వం అంతటిలో ఒక ఆర్డర్ కనబడుతుంది, క్రమం. ఈ విశ్వం అంతా డిజార్డర్గా ఉందా, ఆర్డర్లో ఉందా? మీకేమనిపిస్తుందో చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఆర్డర్గా లేదు, ఒక ఆర్డర్లో ఉన్నట్టుగా లేదు. ఈ విశ్వంలో ఉండేటువంటి ఈ కార్యాలు, విశ్వపు పనులు, అంతెందుకు మనం ఉంటున్న సూర్యుడు, మనం ఉంటున్నటువంటి సౌర కుటుంబం, ఈ సౌర కుటుంబంలో చూస్తే ఎంత అద్భుతమైనటువంటి క్రమమైన పద్ధతిలో ఈ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. రేపు కలుద్దామండి అని అంటా నేను, అంతే అనాలి. ఒకవేళ సూర్యుడు వస్తే రేపు కలుద్దామండి అని ఎవడన్నాడు? ఏ పిచ్చోడు అన్నాడు. ఒకవేళ సూర్యుడు వస్తే అని అంటామా? ఒకవేళ సూర్యుడు రావడం ఏంటి? సూర్యుడు వస్తాడు. వస్తామని చెప్పిన మనం రాం.
ఈ సర్వ విశ్వములో, సర్వ సృష్టిలో ఒక ఆర్డర్ కనబడుతుంటుంది. ఆర్డర్లీ ఫామ్. ఈ విశ్వానికి రూపం ఉంది, ఆ రూపములో క్రమం ఉంది. మళ్ళీ ఈ విశ్వానికి రూపం ఉంది, ఆ రూపములో క్రమం ఉంది. ఆర్డర్. ఆ ఆర్డర్లో ఏ కాలంలో ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మే మన దేశంలో ఏ కాలం? వేసవి కాలం. తర్వాత వర్షాకాలం, తర్వాత చలికాలం. ఇది తరతరాలుగా చరిత్ర అంతటిలో క్రమము తప్పకుండా జరుగుతున్నటువంటి విశ్వక్రమం. ఈ తత్వజ్ఞానులు ప్రపంచాన్ని ప్రశ్నించింది. ఎవరైతే దేవుడు లేడు అని నమ్మేవారు ఉన్నారో, ఎవరైతే దేవుడు లేడు అని వాదించేవారు ఉన్నారో, వాళ్ళ ముందు వాళ్ళు ప్రజెంట్ చేసిన ఒక ట్రెడిషనల్ ప్రూఫ్ ఇది. ఈ విశ్వానికి రూపం ఎలా వచ్చింది? ఆ రూపము కలిగిన ఈ విశ్వానికి క్రమం ఎలా వచ్చింది? ఆ క్రమం అన్నది ఎవరు పెట్టకుండానే వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు ఫిలాసఫర్స్. ఇట్స్ ఎ ట్రెడిషనల్ ఆర్గ్యుమెంట్. ఇట్స్ ఎ ఫిలాసఫికల్ ట్రెడిషనల్ ఆర్గ్యుమెంట్. దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి. మనకు తెలిసిన వేసవి, మనకు తెలిసిన వర్షాకాలం, మనకు తెలిసిన చలికాలం గురించి, శీతాకాలం గురించి నేను చెప్పాను. అలా ఆలోచించుకుంటూ పోతే ఈ విశ్వం అంతటిలో మనం నివసించే భూమి మీద కూడా ఒక ఆర్డర్ నిరంతరము 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 జరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. కొన్నిటిని మనము గుర్తిస్తున్నాం, కొన్నిటిని మనం గుర్తించట్లేదు. కొన్నిటిని సులభంగా క్యాచ్ చేయగలుగుతున్నాం, కొన్నిటిని మనం ఆలోచించడానికి ఎప్పుడు కూడా మనము అంతవరకు వెళ్ళలేదు. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే మన జీవితం అంతా మనకు తెలియకుండానే ఒక ఆర్డర్ అనేటువంటి, ఒక క్రమం అనేటువంటి ఒక వ్యవస్థలో మన బతుకులు సాగుతున్నాయి. చెప్తాను. మనం ప్రయత్నం చేస్తే వేసవి కాలం రాదు. ఆ వచ్చిన వేసవి కాలంలో మనం బతకాలి అంతే. మనమేదో చేస్తే శీతాకాలం రాదు. ఆ వచ్చిన కాలంలో మనం బతకాలి. మనమేదో చేస్తే వర్షాలు రావు. ఆ వర్షాలు వచ్చే కాలంలో మనం బతకాలి. అంటే మనం బతుకుతున్నది మన ప్రమేయము లేకుండా ఉన్న ఒక క్రమమైన వ్యవస్థలో మనం బతుకుతున్నాం. ఆదికాండం తీద్దాం ఒక మాట. 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయం. ఒక్కసారి చివరి వచనం 22వ వచనములో ఏముందో చూద్దాం. 22. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగుళ్ళును ఉండక మానవని తన హృదయములో దేవుడు అనుకోనేను. ఎవరనుకున్నారు? అది దేవుడు అనుకున్నాడు గనుక వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి కాలం, శీతకాలము, రాత్రి పగలు. అవును, మనం ప్రయత్నం చేస్తే పగలు వస్తుందా? మనం ప్రయత్నం చేస్తే రాత్రి వస్తుందా? వచ్చిన పగల్లో మనం బతుకుతున్నామా? వచ్చిన రాత్రిలో మనం బ్రతుకుతున్నామా? ఎవరు ఏర్పరిచిన రాత్రిది? ఎవరు ఏర్పరిచిన పగలిది? సృష్టికర్త దేవుడు. ప్రపంచంలో ఎవడైనా దీనికి తలదించాల్సిందే, ఈ ఆర్గ్యుమెంట్కి. అందుకే రాత్రి 9 అయింది, కొడుకు ఇంకా ఇంటికి రాలేదు. ఏం మాట్లాడుకుంటారు ఇంట్లో వాళ్ళు? 9 అయినా వాడు ఇంకా రాలేదు. మాట్లాడుకోరు? రాత్రి 9 అయినా వాడు ఇంకా ఇంటికి రాలేదు. నేను అడుగుతున్నాను, ఎందుకు రావాలి? ఈ ప్రశ్న పగలు అడగలేదే మీరు?
ఈ ప్రశ్న పగలు కూడా 9 అయింది. పగటి వేళ 9 గంటలకు బిడ్డ గురించిన టెన్షన్ లేదు. రాత్రి 9 అయ్యేసరికి బిడ్డ గురించిన టెన్షన్ మొదలైంది. నేను అందరూ అడుగుతున్నాను, రాత్రి 9 అయినా వాడిగా ఇంటికి రాకపోవడం ఏంటి? రాత్రి 10 అయినా వాడి ఇంటికి రాకపోవడం ఏంటి? ఏమిటి ప్రశ్నలు? ఎందుకు వస్తున్నాయి మనకి ఈ ప్రశ్నలు? అంటే తెలియకుండానే మనము ఒక క్రమాన్ని అంగీకరిస్తున్నాం. ఏమని? రాత్రి అయ్యేసరికి ప్రతి ప్రాణి గూటికి చేరాలి. క్రమం. ఏ ప్రభుత్వం పెట్టింది రూల్? ఏ ప్రభుత్వం పెట్టింది రూల్? రాత్రి అయ్యేసరికి అందరు కుటుంబీకులు ఇంటికి వచ్చేయాలి. ఏ ప్రభుత్వం పెట్టింది? ఎవరు చెప్పారు? ఎవరు చెబితే ఈ జ్ఞానం మనకు వచ్చింది? 12 అయింది పడుకోరా అంటాం. మధ్యాహ్నం కూడా 12 అవుతుంది. అప్పుడు ఎందుకన్నా మీ మాట? రాత్రి 12కి ఎందుకు ఈ మాట అప్లై అవుతుంది? 12 అవుతుంది, మీకేమైనా తెలివి ఉందా లేదా? పడుకోరా అంటే అర్థం ఏంటి? రాత్రి పడుకోవాలి. క్రమం. 9 అయినా వీడింగా లేవట్లేదు. 9 అయినా వాడింగా లేవట్లేదు. ఎందుకు లేవాలి? రాత్రి అనలేదన్నమాట. రాత్రి 12 అయ్యేసరికి పడుకోవాలి. ఉదయం 9 అవ్వగానే బుద్ధి ఉందా లేదా? పశువులాగా నిద్రపోతున్నా లే. ఓ, పగలు లేవాలి, రాత్రి పడుకోవాలి. పగలు మేల్కోవాలి, రాత్రుల్లో పడుకోవాలి. ఏ స్కూల్లో చెప్పారు ఈ మాట? ఏ టెక్స్ట్ బుక్లో ఉంది ఇది? ఏ సిలబస్లో ఉంది? ఏ యూనివర్సిటీలో మనం నేర్చుకున్నటువంటి మాట ఇది? సహజ క్రమం. ఇది న్యాచురల్ ఆర్డర్. అలా మనకు తెలియకుండానే ఎన్నో రకాల ఆర్డర్స్లో మనం బతుకుతున్నాం. నాకు పెళ్ళి ఫిక్స్ అయిందండి ఒక బాబు వచ్చి చెప్పాడు. మన ఎక్స్ప్రెషన్ ఏంటప్పుడు? ఏం చెప్తాం? నాకు పెళ్ళి ఫిక్స్ అయింది అని ఎవరైనా అన్నారనుకోండి, మనం వెంటనే చెప్పేది ఏంటి చెప్పండి? కంగ్రాచ్యులేషన్స్ అంటాం. అంతేనా? నవ్వుతూ చెబుతామా, ఏడుస్తూ చెబుతామా? పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పినోటికి అయ్యో నేను ఎప్పుడు అనుకోలేదు నీ బతుకు ఇట్లా ఏడుస్తుందని అంటామా? కొన్ని విన్నప్పుడు మనకు తెలియకుండానే నవ్వుతూ స్పందిస్తాం. కొన్ని విన్నప్పుడు మనకు తెలియకుండానే బాధతో స్పందిస్తాం. పలానా ఆయన చనిపోయారండి, రియలీ కంగ్రాచులేషన్స్ అంటామా? అనంగా పలానా ఆయన చనిపోయారు, అయ్యో ఎప్పుడండి? అరే నిన్న మాట్లాడాడండి నాతో. అంటే ఒక వార్తకు నవ్వు స్పందన, మరొక వార్తకు బాధ స్పందన. నవ్వే కాలం చెప్పండి, బాధపడే కాలం లేవా? మన జీవితంలో ఈ కాలాలలో బతుకుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరేం చేయాలి? మీరేం చేయాలి? మౌనంగా ఉండాలి. మీరు మాట్లాడకూడదు. ఇది మీరు మౌనంగా ఉండాల్సిన కాలం. నేను ప్రార్థన చేసి ముగించాను, అప్పుడు మీరేం చేయాలి? ఆమెనని మాట్లాడాలి. అది మాట్లాడాల్సిన కాలం. మీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటా, ప్రార్థన చేసుకుందాం. ఏం అర్థం కాలా? మన బతుకులు ఒక న్యాచురల్ ఆర్డర్లో బతుకుతున్నాయి. ఈ ఆర్డర్ను చూసేటప్పుడు మనకు అనిపించాలి, ఈ ఆర్డర్ని ఎవరో ఏర్పాటు చేశారు. అదే టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్. ఇంకా కరెక్ట్గా చెబితే
తెలుగులో రూప కల్పన వాదన అన్నారు. ఈ విశ్వానికి రూపం ఉంది. రూపాన్ని ఇంగ్లీష్లో డిజైన్ అని కూడా అనొచ్చు. చెప్పండి, రూపాన్ని ఏమంటారు? డిజైన్. దేవుడు ఉన్నాడు అని చెప్పే ఫిలాసఫర్స్ వాళ్ళు లేవనెత్తిన వాదనే డిజైనర్ లేకుండా డిజైన్ ఉంటుందా అని ప్రశ్నించారు. చెప్పండి, డిజైనర్ లేకుండా డిజైన్ ఉంటుందా? ఈ విశ్వానికి డిజైన్ ఉన్నప్పుడు డిజైనర్ ఉండొద్దు. ఇల్లు బాగుంటే ఎవరు కట్టారు, బట్టలు బాగుంటే ఎవరు కుట్టారు, వంట బాగుంటే ఎవరు వండారు, విశ్వం బాగుంటే ఎవరు చేశారని అడిగి సావద్దు. అడగట్లా, ఎవరు చేయలేదు, దానంతట అదే వచ్చింది అంటున్నారు. దేవుడు లేడని చెప్పేటోళ్ళు, దేవుడు లేడు, సృష్టికర్త లేడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేకుండానే ఈ విశ్వమంతా వచ్చిందని చెప్పేటప్పుడు ఎవరి కొంపకైనా మనకి వెళ్ళినప్పుడు ఎలా వచ్చింది ఇల్లు అనే ప్రశ్న, ఎలా కట్టారనేటువంటి ప్రశ్న వీళ్ళే అడుగుతారు. మళ్ళీ దేవుడు లేడు అని నమ్మే వాళ్ళని గృహప్రవేశానికి పిలవండి, పిలిచి ఒక స్పీచ్ ఇవ్వండి. ఈ ఇల్లు మేము కట్టలేదండి, ఈ ఇల్లు మేము కట్టలేదండి. శాస్త్రవేత్తలు చెబుతున్నట్టుగా పెద్ద ప్రేలుడు జరిగితే విశ్వమంతా వచ్చిందనేటువంటి సిద్ధాంతాన్ని బాగా నమ్మి అక్టోబర్ నవంబర్ మాసాల్లో బయటికి వెళ్ళి టపాసులు తెచ్చుకొని మేము కొనుక్కున్న ఒక 200 గజాల స్థలంలో లేదా 2 సెంట్ల స్థలంలో ఒక 1000 రూపాయల టపాసులు పేల్చేసరికి ఆ ప్రేలుడికే ఇల్లంతా వచ్చేసిందని స్పీచ్ ఇవ్వండి గృహప్రవేశం రోజు. చెప్పినోడిని హైదరాబాద్ భాషలో ఎర్రగడ్డ కేసు అంటారు. పిచ్చాసుపత్రి కేసు. చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఎన్ని మార్లు న్యూస్ పేపర్లలో మనం చదవలేదు, పేలిన సిలిండర్ కూలిన భవనం అని. పేలితే కూలుతుందన్నమాట. ఒకప్పుడు పెద్ద ప్రేలుడు జరిగింది, బిగ్ బ్యాంగ్. ఈ బిగ్ యూనివర్స్ వచ్చిందని చెప్తున్నారు కథలు. క్రియేటర్ లేడని చెప్పేటోళ్ళు. విషయం ఏంటంటే, శాస్త్రవేత్తలు, క్షమించండి, ఫిలాసఫర్స్ అనేవాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్ని ప్రజెంట్ చేశారు, తప్పులేదు. ప్రపంచంలో తత్వశాస్త్ర పితామహుడు పుట్టకముందే ఈ ఫిలాసఫర్ సొలొమోను 3వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో ఈ ఆర్గ్యుమెంట్ని ప్రజెంట్ చేస్తున్నాడు. రండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం ఏముంది? ప్రతి దానికి సమయము కలదు. ఈ మాట ఆయన చెప్పడంలో గల ఉద్దేశం, ప్రతి దానికి ఆ సమయాన్ని కేటాయించిన వాడే దేవుడు అనే ఇంటెన్షన్ లోపలుందది మనము క్యాచ్ చేయాలి. ఆకాశము క్రింద, ప్రసంగి గ్రంథంలో ఆకాశము క్రింద సూర్యుని క్రింద రెండు ఒకటే భావంలో ఉంటాయి. ఆకాశము క్రింద అన్న, సూర్యుని క్రింద అన్న ఈ గ్రంథములో ఈ లోకం, భూమి, ఈ లోకములో ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. జనరల్ అబ్జర్వేషన్ ఇది. జనరల్గా అబ్జర్వ్ చేయండి. పుట్టుటకు ఒక సమయం, చచ్చిపోవడానికి ఒక సమయం, నాటడానికి ఒక సమయం, నాటబడిన దానిని పెరికివేయడానికి సమయం, చంపుటకు బాగు చేయుటకు, చంపుటకు బాగు చేయుటకు. ఇప్పుడు ఎట్లుంటుందంటే, రోడ్డు మీద మామూలుగా ఒకడు వెళ్తున్నాడు అనుకోండి, ఎవడు తుపాకీ తీసుకొని వెళ్చాడు. ఉగ్రవాదు చంద్రను లేపుతున్నాడు అనుకోండి, పోలీసులు ఏం చేస్తారు? సోల్జర్స్, ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు? ఉగ్రవాదిని దండం పెడతారా, లేపేస్తారా? లేపేస్తారు. కసబ్, ఒక ఉగ్రవాది ఖతం చేశారు ఇల్లు. ఎందుకు ఖతం చేశారు? ఎన్నో ప్రాణాలను బలిగొన్నాడు. సామాన్య ప్రజలను లేపరే. ప్రతిదానికి ఒక సమయము కలదు. పడగొట్టుటకు,
కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు ఈ జనరల్గా చెబుతున్న మాటలు మీరు లిటరల్గా తీసుకొని ఈ మాట ఎందుకు అన్నాడు, ఈ మాట ఎందుకు అన్నాడు అనకూడదు. ఈయన ఓవరాల్గా చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్ ఏంటని అడిగితే, ఈ భూమి మీద మానవ జీవితంలో ప్రతిదీ కూడా ఈ టైం ప్రకారంగా చేస్తాడు. అమ్మాయికి వయసు వచ్చింది, మరి మీరు ఫిలప్ చేయండి. ఇప్పుడు మీరు ఫిలప్ చేయండి. ఎవరో అంటున్నారు తల్లిదండ్రులతో, ఏమండి అమ్మాయికి వయసు వచ్చింది, మరి పెళ్ళి ఎప్పుడు చేస్తారు? నేను అనలేదు, మీరు ఎట్లా అంటున్నారు? అంటే మానవ జీవితంలో ఒక వయసు వచ్చేసరికి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. వెంటనే ఒక ఎక్స్ప్రెషన్. 40 ఏళ్ళు దాటాయనుకోండి, ఎవరితోనే మాట్లాడేటప్పుడు ఏమడుగుతారు? 40 ఏళ్ళు దాటిన వాళ్ళని ఏమడుగుతారు? ఏమన్నా వచ్చాయంటే షుగర్లు కానీ బీపీలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? పెద్దవాళ్లకు టీ కానీ కాఫీ కానీ ఇచ్చినప్పుడు ఏమడుగుతారు చెప్పండి? షుగర్ వేయొచ్చా? ఆ చంటోడికి చెప్పలేదు ఇప్పుడు ఈ మాట. పిల్లలకు మీరు పాలు ఇచ్చేటప్పుడు అని అడగండి, షుగర్ వేయొచ్చా? 4 స్పూన్లు ఎక్కువ వేయమంటాడు. ఈ జ్ఞానం మనకుంది, అంతేనా? రాళ్లను కుప్పవేయటం, దుఃఖించుటకు, అది ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు. మీరు అప్లై చేయండి మన లైఫ్లో, వీటన్నిటిని అప్లై చేయండి. రాళ్లను పారవేయుటకు, పొలములోని రాళ్ళు పారవేస్తేనే దున్నొచ్చు. ఆ పొలం చుట్టూ కంచె వేయాలంటే మళ్ళీ ఆ రాళ్ళని ఏం చేయాలి? పోగు చేయాలి. రాళ్ల కంచె. ఇల్లు కట్టాలనుకోండి, రాళ్ళన్నీ తీసేస్తాం. ఇల్లు కట్టిన తర్వాత చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలనుకోండి, మళ్ళీ ఆ రాళ్ళనే తెచ్చుకుంటాం. మళ్ళీ టైం, క్రమం. ఇంకా దాచుకొనుటకు, పారవేయుటకు. కొన్ని దాచుకుంటాం, కొన్ని పడేస్తాం. వస్తువు కొత్తదైతే దాచుకుంటాము, పాతదైతే చెప్పండి ఇక పారవేస్తాం. ఒక ఆర్డర్. చింపుటకు, కుట్టుటకు. ఆ రోజుల్లో దుఃఖం ఎక్కువైతే దేవుని దగ్గరకు వచ్చి ముడపెట్టాలంటే బట్టలు చింపుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిదలో కూర్చొని ప్రార్థన చేసేవారు. ఆ రోజుల్లో సాంప్రదాయం. అంతేనా? మౌనముగా ఉండుటకు, రాళ్లను కుప్పవేటుకు. 5వ వచనం, కౌగలించుటకు, కౌగలించడం మానుటకు. హత్తుకోవడం. కౌగలించుకోవడం అంటే హత్తుకోవడం. మనం దేవుణ్ణి హత్తుకొని బతకాలి అంటాం. కొంతమందితో మనము కలిసి మనం ప్రయాణం చేస్తే జ్ఞానం వస్తుంది. మంచి స్నేహితులతో మనం కలిసి ఉండడం, హత్తుకోవడం, వాళ్ళని హత్తుకొని బతకడం. కొంతమందిని వదిలేసుకోవాలి, వాళ్ళతో ఉంటే మనం చెడిపోతాం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. అందుకే దుష్టులను మనం ఎప్పుడు హత్తుకోకూడదు, వదిలేయాలి. కొంతమందిని చూస్తుంటే వీళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయి ఉంటారండి, వీళ్ళు అంతగా అసలు ఒకరిని ఒకరు విడిచి ఉండలేరండి అని అంటాం. దుష్టులతో అలా ఉండకూడదు. పాలు నీళ్ళు వద్దు, విడిపోవాలి. అంతేనా? మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు. బైబిల్లో ద్వేషించమని చెప్పాడంటే ఎస్, బైబిల్లో ద్వేషించమని చెప్పాడు. దేని ద్వేషించాలి? పాపాన్ని ద్వేషించాలి, తప్పును ద్వేషించాలి. మనుషులను ద్వేషించమని చెప్పట్లా. జనరల్గా బైబిల్ ఏం చెప్తుంది? మనుషులలో ఉండే లోపాలను ద్వేషించాలి. తాగుబోతున్నాడు అనుకోండి, ఆయనగా ద్వేషించాల్సిందే. ఆయనకున్న దురలవాటును ద్వేషించాలి. అలా ఎన్నో ఉంటాయి. క్రూరత్వాన్ని, దుష్టత్వాన్ని, భయంకరమైనటువంటి దుర్గుణాలను మనం ద్వేషించాలి. వాటిని ప్రేమిస్తే ఎలా? మంచిని ప్రేమించాలి, చెప్పండి, చెడును ద్వేషించాలి. యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. మన ఇంటి మీద దాడి జరిగింది, డిఫెండ్ చేసుకోవద్దు. దేశం మీద దాడి జరిగింది, డిఫెండ్ చేసుకోవద్దు. ఆ డిఫెండ్ చేసుకునే క్రమంలో యుద్ధాలు జరుగుతాయి. పాత నిబంధనలో యుద్ధము చేయడానికి కూడా ఒక సీజన్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. వసంతకాలంలో యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం.
మొదటి వచనం, వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం. యుద్ధానికి వెళ్ళే సమయాలు కూడా ఉన్నాయి. వార్ సీజన్, అది వార్ సీజన్. రైటా? అలాంటి ఒక ఆర్డర్ కనబడుతుంది. గమనించండి, మనిషి ఒక ఆర్డర్లో ఉన్నాడు. ఏ వయసులో మనం ఏం చేయాలి, ఏ వయసులో పిల్లల్ని బడిలోకి చేర్పించాలి, ఏ వయసులో మనం వాళ్ళని ఈ విధంగా వారిని మలచాలి, ఏ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవి చెప్పాలి, ఏ వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ విషయంలో మనం ఈ నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్డర్. ఎక్స్క్యూజ్ మీ, తలరాత అనట్లా, ఆర్డర్ అంటున్నాను. కొంతమంది దీనిని తలరాతకు మలిచారు, అందుకు చెప్తున్నాను. దేవుడు అన్నీ రాసేసాడు కనుక ఏది జరగాలో, ఎవరికి ఏది జరగాలో జరుగుతుంది. నువ్వు బైక్ మీద జోయ్యనెత్తి స్పీడ్కి వెళ్ళిపోయి ఒక బస్సుకో లారీకో గుద్దేసావనుకో, అప్పుడు పాపం వాడి తలరాత అట్లుంది, మనం ఏం చేద్దాం అనకూడదు. ఆడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరి ఉపయోగించాల. ఇది తలరాత కాదు. పలానా సమయంలో ఆయన ఈ మనిషి ఇది చేయాలనుకున్నాడు కనుక ఆ మనిషి ఇది చేశాడు. ఇప్పుడు వాడు పడాలనుకున్నాడు కనుక పడ్డాడు. ఇప్పుడు వాడి తలకాయ పగలాలనుకున్నాడు కనుక ఆ తలకాయ ఇప్పుడు పగిలింది. అట్లా అప్లై చేయకూడదు. మనం అలాంటి లైఫ్లో లేవు. కానీ ఇప్పుడు మీకు అర్థం కావడం చెప్తున్నాను. ప్రతిదానికి సమయం కలదంటే చూసుకోకుండా పరిగెత్తుకుంటూ మనం ఇక్కడ వచ్చామనుకోండి, స్టేజ్ మీద నుంచి కింద పడ్డాం అనుకోండి, పాపం ఈ మనిషి తలరాత అలా రాయబడింది, ఇప్పుడు పైనుంచి దేవుడు ఈ టైంలో కింద పడాలనుకుని ఆడ పడ్డాడు అంటామా? నో. ఇక్కడ సెన్స్ అది కాదు, ఇక్కడ కాంటెక్స్ట్ అది కాదు. సొలొమోను గారు చెబుతున్నది అది కాదు. మనందరం ఎందులో ఉన్నాం? దేవుడు ఏర్పరిచిన ఒక క్రమబద్ధమైనటువంటి వ్యవస్థలో, ఒక క్రమములో, ఒక ఆర్డర్లో. దీనిని డివైన్ ఆర్డర్ ఏమంటారు? దీనిని డివైన్ ఆర్డర్ ఆన్ ద స్క్రీన్. డివైన్ ఆర్డర్ చూసారా? దైవ క్రమం. ఆ దైవ క్రమములో మనం బతుకుతున్నాం. గనుక ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము మొదటి 8 వచనాలలో ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 8 వచనాలలో సొలొమోను గారి ఫిలాసఫికల్ వ్యూని మనము చూడాలి. ఆన్ ద స్క్రీన్ వన్స్ అగైన్. ఫిలాసఫికల్ వ్యూ ఇది, సొలొమోను గారి తత్వదృష్టి. చూడండి, ఈ మొదటి 8 వచనాలలో ఆయన జనరల్ వాస్తవాలను ప్రజెంట్ చేస్తున్నాడు. రైట్. అంటే దేవునిని ఒప్పుకోకుండా దేవుడు లేడు అని అనుకోవడం అనేది అది బుద్ధిగల ఆలోచన కాదు, జ్ఞానము గల తలంపు కాదు, జ్ఞానము గల అభిప్రాయము కాదు, సిద్ధాంతము కాదు. దేవుడు ఉన్నాడు అని నమ్మడమే సహజత్వం. దేవుడు ఉన్నాడు అని ఒప్పుకొనని వాడు అసహజ స్థితిలో ఉన్నాడు, అన్యాచురల్ లైఫ్లో ఉన్నాడు. న్యాచురల్ లైఫ్కి అన్యాచురల్ లైఫ్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అన్నం తింటే న్యాచురల్, గడ్డి తింటే అన్యాచురల్. పశువులు గడ్డి తినాలి, న్యాచురల్. మనుషులు ఆహారం, అన్నమో రొట్టెనో ఏదో మనకు ఉంటాయి, అవి తినాలి, న్యాచురల్. భోజనం చేయకుండా పొలంలోకి వెళ్ళి గడ్డి తింటున్నాడు అనుకోండి మనిషి, ఆ విచిత్రంగానే చూడాలి మనం. ఆ మనిషిని విచిత్రంగానే చూస్తాం. చూస్తారా చూడరా అని అడుగుతున్నాను నేను. అన్నం తినడం మానేసి గడ్డి తినే మనిషిని, మట్టి తినే మనిషిని, రాళ్ళు తినే మనిషిని, ఇటుకలు తినే మనిషిని చూస్తుంటే ఈడికేం పోయే కాలం, వీడు మనిషేనా అని అంటాం. అది ఎంత విచిత్రంగా మనకు అనిపిస్తుందో. ఎవడైనా దేవుడు లేడండి అన్నాడు అనుకోండి, ఇంతకంటే విచిత్రంగా అనిపించాలి. వీడు మనిషేనా అని, అంతకంటే అలానే అనిపించాలి. ఇట్స్ అన్యాచురల్. గాట్ ద పాయింట్? వెరీ గుడ్. ప్రసంగి గ్రంథములోని 2వ ప్రధాన భాగంలో ఉన్నాం.
ఆ రెండవ ప్రధాన భాగములో 3వ అధ్యాయంలో మొదటి 8 వచనాలలో మనం చూస్తున్నాం. అందులో ఆయన జనరల్ అబ్జర్వేషన్ని ప్రజెంట్ చేశాడు. ఈ పదం అసలు మర్చిపోకండి. ఏ అబ్జర్వేషన్ని ప్రజెంట్ చేశాడు చెప్పండి? జనరల్ అబ్జర్వేషన్. నేను అనడం ఏంటి, మీరు చూడండి అంటున్నాడు అంతే, ఓవరాల్గా. మర్చిపోకండి. నిన్న రాత్రి 2వ అధ్యాయంలో చివరి 3 వచనాలలో దైవ దృష్టికి మంచివాడుగా బతికిన వాడిని దేవుడు చల్లగా చూస్తాడు అన్న ఫైనల్ కంక్లూజన్ ఇచ్చాడు మొదటి ప్రధాన భాగానికి. ఆ లైన్నే తీసుకొని వెళ్తున్నాడు ఇప్పుడు. ఏమని? అన్ని యాంగిల్స్లో తన ప్రసంగాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు ప్రసంగికుడు సొలొమోను గారు. ఆయన ప్రసంగం ఇది. వ్రాత రూపంలో ఉన్న సొలొమోను గారి ప్రసంగం అని చెప్పాను. ఆయన ఏది తీసుకున్నా దేవుడు అనేటువంటి పాయింట్ని ఆన్సర్గా చెప్పడానికే చేస్తున్న ప్రయత్నం ఇదంతా. ఎక్కడో 12వ అధ్యాయంలో దేవుని గురించి చెప్పాడు అనుకోకూడదు. ప్రతి అధ్యాయంలో ఆయన ఉద్దేశమేది. అందువలన ఈ క్రమాన్ని చూడండి. మన జీవితంలో, మన జీవిత చక్రములో క్రమాన్ని చూడండి. అది దేవుడు ఏర్పరిచిన క్రమం అని గుర్తించండి. బిడ్డ పుట్టాడు, దేవుడు ఏర్పరిచిన వ్యవస్థలో పుట్టాడు. ఒక మనిషి వెళ్ళిపోయాడు, చనిపోయి, దేవుడు ఏర్పరిచిన వ్యవస్థలో చనిపోయాడు. అన్నీ ఆయన ఏర్పరిచిన వ్యవస్థలే ఇవన్నీ. ఇవన్నీ చూసేటప్పుడు దేవుడున్నాడని నమ్మడమే కాదు, ఎంత గొప్ప దేవుడో స్వామి నీవు. ఇంకా చెప్పాలంటే దేవుని గూర్చి మనకు తెలిసినది చాలా 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 తక్కువ. అది ఎంత తక్కువో నేను చెప్పలేను, ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. అందుకే గొప్ప జ్ఞాని అంటున్నాడు బైబిల్లో, దేవా నిన్ను గూర్చి మేము వినుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. ఆయన దేవుడు ఉన్నాడని అనుకున్న ఆయనే కాదు, ఆ ఉన్న దేవుడు ఎంత గొప్పోడు ఆలోచించినవాడు. ఇంకా దేవుడు ఉన్నాడనే నమ్మని వాడు ఉన్నాడని ఎప్పుడు తెలుసుకోవాలి? ఆ ఉన్న దేవుడు ఎంత గొప్పోడో ఎప్పుడు తెలుసుకోవాలి? అంటే వాళ్ళు లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ కూడా. దేవుడు లేడు అనేవాడు జీవితంలో లాస్ట్ బెంచ్ విద్యార్థి కూడా కాదు, బయట డోర్ బయట కూర్చున్న విద్యార్థి. క్లాసుల్లోకి రావాలి, బెంచ్ మీద కూర్చోవాలి, క్లాసులు వినాలి. దేవుని విషయంలో దేవుని గూర్చి మనము విన్నది తక్కువ, ఆయన గూర్చి ఉన్నది ఎక్కువ. ఆయన బలము, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన జ్ఞానం, ఆయన ఏర్పరిచిన క్రమం, ఆయన ఏర్పరిచిన వ్యవస్థ ఈ సృష్టి అంతటిలో కనపడుతుంటుంది. చెప్దామా దేవునితో ఈరోజు? దేవా నిన్ను గూర్చి మేము విన్నది తక్కువ, నిన్ను గూర్చి ఉన్నది ఎక్కువ. అందరు చెప్దాం ఈ మాట. నేను చెప్పిందే రిపీట్ చేయండి. దేవా నిన్ను గూర్చి మేము విన్నది తక్కువ, నిన్ను గూర్చి ఉన్నది ఎక్కువ. మీరు అన్నదే పాట రూపంలో స్క్రీన్ మీద వస్తుంది, చూద్దాం ఒకసారి. ప్లే ద సాంగ్ ప్లీజ్. దేవుని గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది, గ్రహింపగలవాడు ఎవడు?
ఉన్నది ఎంత ఎంత ఎక్కువ, నిన్ను గూర్చి విన్నది ఎంత ఎంత తక్కువ. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎంత ఎక్కువ, నిన్ను గూర్చి విన్నది ఎంత ఎంత తక్కువ. మిక్కిలి మెల్లనైనా శబ్దమే కదా దేవా, మిక్కిలి మెల్లనైనా శబ్దమే కదా. మహాబలము నీది ఎంతో గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎంత ఎక్కువ, నిన్ను గూర్చి విన్నది ఎంత ఎంత తక్కువ. శూన్యమండలము పైన నీవే, ఆకాశమునే గొప్పగా పరచితివే. శూన్యమండలము పైన నీవే, ఆకాశమునే గొప్పగా పరచితివే. శూన్యములోనే భూమినంతటిని వేలాడదీసిన నీదు కార్యములు, శూన్యములోనే భూమినంతటిని వేలాడదీసిన నీదు కార్యములు. గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎంత ఎక్కువ, నిన్ను గూర్చి విన్నది ఎంత ఎంత తక్కువ. మేఘాలే చినిగిపోకుండా వాటిలో నీటిని ఉంచిన దేవుడవే. మేఘాలే చినిగిపోకుండా వాటిలో నీటిని ఉంచిన దేవుడవే. ఆకాశానికి అందమునిచ్చే నీదు ఊపిరే ఎంత గొప్పదో, ఆకాశానికి అందమునిచ్చే నీదు ఊపిరే ఎంత గొప్పదో. గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎంత ఎక్కువ స్వామి, నిన్ను గూర్చి విన్నది ఎంత ఎంత తక్కువ.
సరిహద్దుల వరకే నీటికి హద్దును ఉంచినది నీవే. వెలుగు చీకటుల సరిహద్దుల వరకే నీటికి హద్దును ఉంచినది నీవే. మేఘమునే వ్యాపింపజేసి నీవు దాచిన నీదు కాంతిని, మేఘమునే వ్యాపింపజేసి నీవు దాచిన నీదు కాంతిని గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎంత ఎక్కువ తండ్రి, నిన్ను గూర్చి విన్నది ఎంత ఎంత తక్కువ. సముద్రాలనే నీదు బలముతోనే రేపు వాడవు నీవే కాదా. సముద్రాలనే నీదు బలముతోనే రేపు వాడవు నీవే కాదా. విశ్వస్తంభాలే విస్మయముంది నీవు గద్దిస్తే అదిరే సంగతి. విశ్వస్తంభాలే విస్మయముంది నీవు గద్దిస్తే అదిరే సంగతి. గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎంత ఎక్కువ, నిన్ను గూర్చి విన్నది ఎంత ఎంత తక్కువ. నిన్ను గూర్చి ఉన్నది ఎంత ఎంత ఎక్కువ, నిన్ను గూర్చి విన్నది ఎంత ఎంత తక్కువ. మిక్కిలి మెల్లనైనా శబ్దమే కదా దేవా, మిక్కిలి మెల్లనైనా శబ్దమే కదా. మహాబలము నీది ఎంతో గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు. దేవుని గూర్చి మనం ఆలోచిస్తే ఆయన కార్యాలు ఎంతో క్రమముగా కనబడుచున్నాయి. అది ఆకాశంలో కనబడే విశ్వక్రమమే కాదు, ఈ భూమి మీద కనబడే మన జీవిత క్రమము కూడా ఆయన ఏర్పరిచిన క్రమముగానే కనబడుతోంది. ఎన్నో ఉదాహరణలతో ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఆలోచించండి. ఈ క్రమాన్ని చూసి దేవా, మీరు ఏర్పరిచిన వ్యవస్థలో, మీరు ఏర్పరిచిన క్రమములో నేను జీవించడానికి, ఈ వ్యవస్థలోనికి నన్ను ప్రవేశింపజేసినందుకు దేవా నీకు స్తోత్రం అని చెప్పాలి. దేవునిని మనం ఈ రీతిగా అక్నాలెడ్జ్ చేయాలి, గుర్తించాలి. మన జీవితంలో ప్రతి క్రమములో దేవునిని గుర్తించాలి. ఆయన ఏర్పరిచిన క్రమం, ఆయన ఏర్పరిచిన కాలం.
అందుకే ఈ మొదటి వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న ఈ భాగానికి ఒక టైటిల్ ఇద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మొదటి వచనము నుండి 8వ వచనం వరకు ఏమిటది? ఒక క్రమమైన ప్రపంచంలో మనం బతుకుతున్నాం. మనము ఒక క్రమమైన ప్రపంచంలో, ఆ క్రమం ఏంటో ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. రైట్? ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్న వచనాలకి టైటిల్ మనం ఇచ్చుకుంటున్నాం? మొదటి వచనము నుండి 8వ వచనం వరకు. రైట్. ఇక్కడతో మనకు 2వ ప్రధాన భాగములోని మొదటి ఉపభాగము సమాప్తం. 2వ ప్రధాన భాగములోని మొదటి ఉపభాగము సమాప్తం. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? మొదటి ఉపభాగం అర్థమైందా? ఇప్పుడు ఈ థాట్స్ని మనసులో పెట్టుకొని తర్వాత దాన్ని మీరు మెడిటేట్ చేయాలి, చదవాలి, ఆలోచించాలి. అప్పుడు అది ప్రింట్ అయిపోతుంది మన మైండ్లో. చేస్తారా ఆ పని? వెరీ గుడ్. పోతే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తాను. దేవుడు ఏర్పరిచిన క్రమములో మనము బతుకుతున్నాము అనేది తేలిపోయింది. ఎలా అబ్జర్వ్ చేస్తే జనరల్గా అబ్జర్వ్ చేసిన విషయం అది కనబడిపోతుంది. అయితే ఆయన ఏర్పరిచిన క్రమములో మనం బతుకుతున్నాము అన్నది మాత్రమే కాదు మనం అబ్జర్వ్ చేయాల్సింది. అందరు క్యాచ్ చేద్దాం ఈ పాయింట్. ఆయన ఏర్పరిచిన, ఆయన నియమించిన క్రమములో మనం బతుకుతున్నాము అని మాత్రమే ఆలోచించి ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఒక మాట చెప్పనా? ఏదెను వనములో ఆదాము గారు నుంచాడు ఒకప్పుడు. నేను ఏ మాట చెప్పినా అవసరమైందే మాట్లాడతాను కనుక మీరు ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకండి. పొరపాటును కూడా సెల్ ఫోన్లు చూసుకుంటూ వినకండి, మైండ్ డైవర్ట్ అవుతుంది. ఏదో మెసేజ్ వచ్చింది, ఏంటో చూద్దాం, 2 నిమిషాలు మీరు చూసుకునేసరికి మీకు కనెక్షన్ లింక్ తెగిపోతుంది. అటెన్షన్ అస్సలు డైవర్ట్ చేసుకోకండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే అవసరం కనుక చెప్తాను. కుదిరితే మీ ఫోన్ని పగలగొట్టి ఫోటో తీసి మాకు పెట్టండి, స్క్రీన్ మీద చూపిస్తాను. అంత ప్రమాదం అది. విందాం జాగ్రత్తగా. దేవుడు మనిషికి పుట్టుకనిచ్చాడు. మొదటి మానవుడు ఎవరు? ఆదాము గారు. అయితే ఆదాము గారికి పుట్టుకను మాత్రమే కాదు దేవుడిచ్చింది, ఆదాము గారికి పుట్టుకనిచ్చిన తండ్రే కాదు దేవుడు, ఆదాము గారికి జీవిత పాఠాలు నేర్పించిన టీచర్ కూడా దేవుడే. దేవుడెవరు? తండ్రే కాదు, టీచర్ కూడా. ఎలానో చెప్పనా? సృష్టినంతటిని చేసిన దేవుడు ఒక వనాన్ని కాచే బాధ్యతలు ఆదాము గారికి ఇచ్చాడు. ఏ దేవుడు కాపాడుకోలేడు? ఆలోచించండి. కాచే బాధ్యతలు ఆదాము గారికి ఇచ్చాడు. దేవుడు కాపాడలేడా? కాయలేడా? ఆయన చేయగలడు, కానీ నువ్వు చేయాలి. ఏదైనా వనాన్ని సేద్యపరచాలి, పని. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. నా గుణాలే ఉండాలి మనుషుల్లో అనుకున్నాడు. దేవుడు గుణవంతుడు గనుక మనుషులు కూడా గుణవంతులుగా ఉండాలనేది దేవుని కోరిక. అయితే గుణవంతులుగా మాత్రమే కాదు, పనివంతులుగా కూడా మనుషులను చెయ్యాలనేది దేవుని కాన్సెప్ట్. చెట్టును వేసి తినొద్దన్నాడు. గుణం, అది గుణానికి సంబంధించింది. ఆజ్ఞను అతిక్రమించకుండా విధేయుడిగా బతకడం గుణానికి సంబంధించింది. పలానా చెట్టును తాకకూడదు, ముట్టకూడదు, ఆ పండును తెంపకూడదు, తినకూడదు అనేది ఆయన గుణానికి పరీక్ష. సేద్యపరచడం దేనికి సంబంధించింది? పని. అంటే దేవుడు మానవులకు 2 విషయాలు ఇచ్చాడు. 1 గుణము, 2 పని. అంటే తన పిల్లలు గుణవంతులుగా ఉండాలి. నెంబర్ 2 పనివంతులుగా కూడా ఉండాలి.
పండు తెంపకముందే మనిషికి దేవుడు పనిచ్చాడు. వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు ఆయన పేరు పెట్టాడు. ఒక చోటనే కూర్చబడిన జలాలకు సముద్రములని ఆయన పేరు పెట్టాడు. ఆరిన నేలకు భూమి అని ఆయన పేరు పెట్టాడు. విశాలమునకు ఆకాశం అని ఆయన పేరు పెట్టాడు. మొదటి అధ్యాయంలో ఆదికాండం. అయితే ఆకాశానికి, భూమికి, సముద్రాలకు, వెలుగుకు, చీకటికి, వీటన్నిటికీ పేర్లు పెట్టినటువంటి ఆయన పక్షులకు, జంతువులకు మాత్రం నువ్వు పేరు పెట్టమని ఆదాము గారికి అప్పగించాడు. పండు దెంపకముందే ఇదంతా. ఇప్పుడు ఆదాము గారు పక్షులకు పేర్లు పెట్టాలన్నా, జంతువులకు పేర్లు పెట్టాలన్నా ఏమి ఉపయోగించి పేర్లు పెట్టాలి? జ్ఞానం. ఎవరిచ్చిన జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానముతో పేర్లు పెట్టాలి. దేవుడిచ్చిన జ్ఞానముతో సేద్యపరచాలి. దేవుడిచ్చిన జ్ఞానముతో వనాన్ని కాయాలి. దేవుడిచ్చిన పనిలో ముందుకు సాగాలి. ఇది పండు దెంపక ముందు, పాపం చేయకముందు. సేద్యపరచడం అనేది పాపం చేయడం కంటే ముందే ఇచ్చాడు. ఆ పని చేసేటప్పుడు అంతా ఆదాము గారు ఏమనుకోవాలి? దేవుడు ఈ పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఏర్పరిచిన పని వ్యవస్థ, దేవుడు ఏర్పరిచిన పని వ్యవస్థ. నువ్వు సేద్యపరిస్తే చెట్టు ఫలిస్తుంది. చెట్టు ఫలిస్తే ఫలాలు వస్తాయి. ఆ ఫలాలను నువ్వు తిను. నువ్వు సేద్యపరచు, నువ్వు నీళ్లు పోయి, చెట్టు ఫలిస్తుంది, ఫలాలు తిను. మళ్ళీ నువ్వు సేద్యపరచు, నువ్వు నీళ్లు పోయి, ఫలాలు వస్తే ఫలాలు తిను. ఇప్పుడు సేద్యపరిచేటప్పుడు, నీళ్లు పోసేటప్పుడు, ఫలాలను తినేటప్పుడు ఆదాము గారు ఏమనుకోవాలి? ఇది దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ. ఇలా నేను తినాలి, ఇలా నేను భుజించాలి, ఇలా నేను పని చేసి తినాలి, పని చేసి తినాలి. అది దేవుడు మనిషి పాపము చేయక ముందే ఏర్పరిచిన వ్యవస్థ. విషయం ఏంటంటే పాపం చేసిన తర్వాత కూడా అది కంటిన్యూ చేశాడు. కాకపోతే డోసు పెంచాడు అంతే. చూద్దామా బైబిల్లో? ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. 17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అంటే పాపము చేయకముందు తిన్నాడు, పాపం చేసిన తర్వాత కూడా తిన్నాడు, పాపం చేయకముందు పని చేశాడు, పాపం చేసిన తర్వాత కూడా పని చేయాలి. తేడా ఏంటని అడిగితే అప్పుడు పెద్దగా కష్టం లేదు, ఇప్పుడు ఎక్కువ కష్టపడాలి. నేను అడుగుతున్నాను, ఇవన్నీ వింటుంటే ఆదాము గారికి ఏదైనా లెసన్ నేర్పిస్తున్నాడా లేదా దేవుడు? అది మీరు చెప్పండి. మీ అబ్జర్వేషన్లో నేర్పిస్తున్నాడా లేదా? మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు ఇలాంటి పాఠాలు చెప్పారా? చెప్పలేదనకండి, ఊరికే చాలాసార్లు చెప్పారు. చిన్నప్పుడు మనమే తినిపిస్తాం ఒక వయసు వచ్చేంతవరకు. వాడు ఒక స్టేజ్కి వచ్చేసరికి అన్నిటికీ మన మీదనే డిపెండ్ అవుతున్నాడు. ఒక వయసు వచ్చిన తర్వాత వాడు చిన్నవాడిగా ఉన్నప్పుడు అన్నీ మనం చేశాం. ఒక వయసు వచ్చింది ఇప్పుడు. వాని బట్టలు వాడు ఫోల్డ్ చేసుకోగలడు ఇప్పుడు. వాడి బ్లాంకెట్ని వాడు ఫోల్డ్ చేసుకోగలడు ఇప్పుడు. వాని ప్లేట్ తీసుకొని వెళ్ళి కిచెన్లో వాడు పెట్టగలడు ఇప్పుడు. కానీ చేసి రావట్లా. ఏదో ఒక రోజు మనం ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకుంటాం. మన ఇంట్లో కుమారులు, సన్స్, కొడుకులందరూ ఎవరి పిల్లలు? మమ్మీ పిల్లలు. ఇది వాస్తవం. అమ్మ కొడుకు. మన ఇళ్ళల్లో కొడుకులందరూ అమ్మ కొడుకులే. అమ్మకు కొడుకు అంటే ప్రాణం.
కూతురునే, కూతురులందరూ చెప్పండి కరెక్టా కదా? కూతురులో చీపురిస్తుంది, అంట్లు తోమంటుంది, బట్టలు ఉతకమంటుంది. కూతురుకి ఇన్ని పనులు చెప్పే తల్లి కొడుకుని మాత్రం వాడు ప్రిన్స్, వాడు దొర. పాప మీ ఆడపిల్ల ఇల్లంతా పనిచేయాలి, వీడు దొరలాగా 9-10కి లేస్తే వాడి బ్లాంకెట్ మమ్మీ ఫోల్డ్ చేయాలి, వాడి ప్లేట్ ఆమె తీసుకొని వెళ్ళాలి. వాడు రాత్రి ఎప్పుడొచ్చినా కూడా వాడి కోసం అమ్మ ఒక్కటే ఎదురు చూస్తుంటుంది. ఇవన్నీ గమనిస్తున్నాడు నాన్న. ఒకరోజు వాడు ప్లేట్లో అన్నం తిని అది పెట్టేసి వెళ్ళిపోతుంటే ఈ డాడీ పిలిచాడండి. రే అన్నాడు, అంతే. చెప్పు డాడీ. ఎవడిదిరా ప్లేట్ అని. నాదే అన్నాడు. తీసుకొని వెళ్ళి లోపలికి. ఆడు ఎంత ఎక్స్ప్రెషన్ ఇస్తారంటే నేనా, ఆడి ఎక్స్ప్రెషన్ అదే, నేనా, నా ప్లేట్ నేనా. వాళ్ళ అమ్మని చూస్తాడు సీరియస్గా, ఏంటి సంగతి అని. పోనీలేండి నేను తీస్తాను, నువ్వు దిద్దులే, నువ్వు తీసుకొని వెళ్ళరా. నాన్న చేసే ప్రయత్నం ఏంటిది? కొడుక్కి నేర్పాలి. వీడు దొరలాగా బతికితే కుదరదు, కష్టపడాలి. ఆడు కష్టపడాలి, విలువ తెలియాలి, బాధ్యత రావాలి, బాధ్యత తెలియాలి. నాన్న ఈ మధ్య మారిపోయాడు మమ్మీ అంటాడు లోపలికి వెళ్ళి. నాన్న మారిపోయాడు. పోరిలేరా, ఆ మనిషి అంతే. నేను పెళ్ళైనప్పుడు చూస్తున్నా, నువ్వు ఇప్పుడు చూస్తున్నా. కట్ చేస్తే కొడుకులందరూ అమ్మ కొడుకులు, కూతుర్లందరూ నాన్న కూతుర్లు. ఇది ఇంకొక స్టోరీ. ఇప్పుడు యాంగిల్ మారింది, ఇది ఇంకొక యాంగిల్. కొడుకుల విషయంలో అమ్మలు దుర్మార్గులైతే కూతుర్ల విషయంలో నాన్నలు దుర్మార్గులు. ఎందుకో చెబుతాను. అమ్మ దోసేసింది, కూతురు దోసేసింది నాన్న కోసం. అమ్మ చక్కగా రౌండ్ షేప్లో దోశ వేసుకొని వస్తే తల్లి, ఈ పిల్ల చేసిన దోశ ఒకటి ఉంటుంది, ప్రపంచంలో ఏ షేపో ఎవడికి తెలియదు. ఒకటి ఆసియా మ్యాప్, ఇంకొకటి ఆస్ట్రేలియా మ్యాప్, దోశలో మ్యాప్. అమ్మ వేసిన దోశతో పాటు పిల్ల కూడా దోశ వేసుకొని నాన్న దగ్గరకు వచ్చి ఏ దోశ బాగుంది అని అడుగుతుంది. మీరు చెప్పండి ఏ దోశ బాగుంటుందో? అమ్మ దోశే కదా. ఏ నాన్న భార్య దోశ బాగుందని చెప్పడు. అది ఎంత భయంకరంగా ఉన్నా, షేపులు లేకపోయినా నా బిడ్డ దోశే దోశ అంటే. ఆడబిడ్డ అంటే తండ్రికి ప్రాణం. నా బిడ్డ ఏది చేసినా కరెక్టే, నా బిడ్డ అంతే. నువ్వు ఇలానే అంటుండు, రేపు పొద్దున ఆ పిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కష్టాలు అనుభవిస్తే నువ్వే కారకుడివి అంటుంది లోపల డైలాగ్. ఎవరి డైలాగ్ ఇది? అమ్మ డైలాగ్. ఎవరితో కొట్టే డైలాగ్ ఇది? భర్తతో కొట్టే డైలాగ్. ఎవరి గురించిన డైలాగ్ ఇది? పాప గురించి. ఇక్కడున్న డాడీలందరికీ ఒక మాట, మీ ఇంట్లో శ్రీమతి మీకు చెప్పట్లేదు కానీ ఆడపిల్లల్ని చాలా బెదిరిస్తుంటారు వాళ్ళు. మీ నాన్న పోని నీ సంగతి చెప్తానని. అమ్మ అవునా కదా చెప్పండి. తల్లులు కూతుర్లకి ఇచ్చే వార్నింగ్లు ఎట్లుంటాయి చెప్పనా? మీ నాన్న పోని, మీ నాన్న పోని అంటే అర్థం ఏంటి? ఆయన ఉండగా నేనేం అనలేను. అప్పుడు కూతురు ఏముంటుంది చెప్పనా? నాన్న రాని. ఇప్పుడు కూతురు దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. మీ నాన్న పోని, అమ్మ మా నాన్న రాని అంటుంది బిడ్డ. సరే, ఇప్పుడు పాయింట్కి వద్దాం. తండ్రి కొడుకు పాఠాలు నేర్పిస్తున్నాడు మన ఇళ్లలో. తల్లి కూతురికి పాఠాలు నేర్పుతుంది మన కుటుంబాలలో. ఆ పాఠాలు నేర్పించే క్రమంలో ప్రాక్టికల్గా వారికి కొంచెం కష్టం అనిపిస్తుంది. కష్టమే.
ఇల్లంతా ఊడవడం కష్టమే, అంట్లు తోమడం కష్టమే, బట్టలు ఉతకడం కష్టమే, ఈ కొడుకు బజారుకెళ్ళి కూరగాయలు తేవడం కష్టమే, ఇవన్నీ కష్టమే అనుకుంటే. కానీ ప్రతి కష్టములో కూడా ఒక పాఠం ఉంది. ఇప్పుడు ఏంటో చెప్పనా, ఈ పిల్లలు పెరిగి పెద్దవారై ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరు అడిగారు, అసలు నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇంత చక్కగా ఎలా వెళ్తున్నావు అని అడిగితే, అప్పుడు ఇద్దరు, కొడుకు కూతురు ఇద్దరు చెప్పేది ఏంటో చెప్పాలి ఎదుటోటికి. చిన్నప్పుడు మా అమ్మ నాన్న మమ్మల్ని అలా పెంచారు. చెప్పరా, చిన్నప్పుడు మా అమ్మ అలా పెంచింది, చిన్నప్పుడు మా నాన్న అలా పెంచాడు. అంత స్ట్రిక్ట్గా వాళ్ళు పెంచడం వలననే ఈరోజు నాలో ఈ డిసిప్లిన్ అనేది వచ్చింది. చెప్పమా ఈ సాక్ష్యం, మనం టెస్ట్ మని చెప్పమా? ఇది మీకు అర్థమైతే, తప్పు చేసిన కుమారుడికి దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. తప్పు చేస్తే ఎఫెక్ట్ ఇట్లుంటుందని. అదే నేలే, అదే భూమే, అదే సేద్యపరచడమే, అదే తిండే, అదే పండే. గీత దాటక ముందు నీకు ఈజీగా వచ్చింది, గీత దాటితే అదే పనే, అదే పండే కష్టమవుతుంది నీ చేతికి రావడానికి. దట్ ఈస్ ద లెసన్. ఇప్పుడు కష్టపడి పని చేసే మనిషి కష్టపడే ప్రతిసారి అనుకోవాలి, నేను తప్పు చేయనంత వరకే హ్యాపీగా ఉంటాను, తప్పు చేస్తే దేవుని నుండి బెత్తము దెబ్బలు తప్పవు అన్న భయం మనిషిలో పెట్టాడు. అందరినీ మర్చిపోండి. ఆదాము గారిని ఆలోచించండి. ఆదాము గారికి కష్టపడి పని చేసే ప్రతిసారి పాస్ట్ గుర్తుకు రాదు. ఒకప్పుడు ఎంత ఈజీగా ఉండేది, భూమి ఫలించడానికి నా ప్రయాసకు ఫలం, నా కష్టానికి చాలా ఈజీగా రిజల్ట్ వచ్చేది. కానీ ఈరోజు ప్రయాసం ఎక్కువ చేయాల్సి వస్తుంది. దీనికి కారణం నేను ఒకరోజు దేవునికి భయపడకపోవడమే. దేవునికి భయపడకపోతే పరిస్థితి ఇట్లుంటుందన్నమాట. అప్పుడు పండిచ్చింది దేవుడే చెట్లకు, ఇప్పుడు ఫలాలను ఇస్తున్నది దేవుడే. అప్పుడైనా ఇప్పుడైనా ఇచ్చేది మాత్రం దేవుడే. కానీ నేను కరెక్ట్గా ఉంటే ఈజీగా ఇస్తాడు, నేను తేడా కొడితే ఆ ఇచ్చేదానిని బిగబట్టిస్తాడు. యాకోబు పత్రిక తీద్దాం, మొదటి అధ్యాయం. యాకోబు గారి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనము చూద్దాం. 17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎవరిచ్చేది? పరలోకపు తండ్రి. హగ్గయి గ్రంథం క్విక్, మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతాను. 5 నుంచి, అంటే 4 నుంచి మీకు విషయం అర్థం కావాలి. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? అంటే మీరు తప్పు చేస్తున్నారు, అది కాంటెక్స్ట్. ఇది తప్పు చేస్తున్నారు, కాంటెక్స్ట్ ఇది. అయితే కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. అంటే కష్టపడుతున్నారు కానీ ఫలాలు రావట్లేదు. ఎందుకు అని అడుగుతున్నాడు ఇక్కడ. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, 7వ వచనం, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి. పర్వతము లెక్కి రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెమే పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని
ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకున్నట్టుకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను, ద్రాక్షారసం విషయంలోను, తైలము విషయంలోను, భూమి ఫలించు సమస్తము విషయములోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. అంటే పనులు చేస్తున్నారు, విత్తుతున్నారు, నాటుతున్నారు, కష్టపడుతున్నారు, సంచులు నింపుకుంటున్నారు, కానీ ఏదో కొరత, సరిపోవట్లేదు. దేవుని గద్దింపు. దీని అర్థం, పని చేసేటప్పుడు మనిషి భయముతో చేయాలి. పని చేసేటప్పుడు మనిషి పైన దేవుడు చూస్తున్నాడని చేయాలి, న్యాయంగా చేయాలి, ధర్మంగా చేయాలి, దైవ భయముతో చేయాలి. నేను భూమి మీద బతకడానికి నాకు దేవుడిచ్చాడు ఈ పని. దేవుడే ఇస్తాడు. ఎవడు కరెన్సీ నోట్లను ఫ్రై చేసుకొని తినడు. నా డబ్బులు అంటామేమో, డబ్బులు ఎవడు తినడు. డబ్బులిచ్చి ఆహారం తింటాం, ఆ ఆహారాన్ని ఇచ్చేదే దేవుడు. అంటే 5 వేళ్లతో 4 ముద్దలు మనము తినాలంటే ఆ ముద్దలు దేవుడివ్వాలి. ఆ ముద్దను, ఆహారాన్ని సంపాదించడానికి దేవుడు భూమి మీద పనిచ్చాడు. దేవుడిచ్చాడు పని. ఇది పని క్రమం, పని వ్యవస్థ. ఆ వ్యవస్థలోనే మనందరం బతుకుతున్నాం. ఉద్యోగం చేసే ప్రతి సోదరుడు సోదరి, వ్యాపారం చేసే ప్రతి సోదరుడు సోదరి, మనందరం కూడా మన చేతులతో ఏ కష్టమైతే మనం చేసి బతుకుతున్నామో ఆ కష్టం చేసే ప్రతిసారి మనకు ఏమి గుర్తుకు రావాలని అడిగితే, భూమి మీద నేను పని చేసి బ్రతకాలి అనే ఒక వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అందులో నేనున్నాను. ఆ పనిలో న్యాయంగా, నీతిగా, నిజాయితీగా దేవుడు అనుకున్నట్టుగా నేను చేయాలి అని దైవిక భయముతో, దైవిక ఆలోచనలతో భూమి మీద పని చేస్తే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. విషయం ఏంటంటే, కష్టపడి పని చేసే ఒక సిస్టమ్ని ఎందుకు పెట్టాడంటే దేవుడు, అలా కష్టపడి చేసేటప్పుడు ఈ కష్టము మానవ జాతికి వచ్చింది దారి తప్పడం వలననే అన్న భయం ఎప్పుడు మనకు గుర్తుండేలా పర్మనెంట్ స్టాంప్ వేశాడు మానవ జాతిపై దేవుడు. అందుకే ఎవరికి ఇప్పుడు ఫుడ్ ఈజీగా రాదు. మనీ ప్లాంట్ ఉంటుంది, ప్లాంట్కి మనీ ఉండదు. అర్థమైందా? మనీ ప్లాంట్ వేసుకుంటాం కానీ ప్లాంట్కి మనీ ఉండదు. మనం కష్టపడాలి, మనం కష్టపడాలి. అలా కష్టపడి పని చేసే సిస్టంలో దేవుడు పెట్టి ఆ కష్టాన్ని చూస్తూ నా యందు భయభక్తులు కలిగి మీరు బ్రతకాలి. ఇది మనిషికి దేవుడిచ్చిన పని. ఇలా ఆలోచించమని దేవుడిచ్చిన జ్ఞానం. అయితే ఈ క్రమంలో పని చేయడానికే బతకూడదు. పని చేయడానికే బతకూడదు. ఏదో ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న గురితో బతకాలి. పనిచ్చిన దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈరోజు పని చేసే ప్రతి ఒక్కరూ దాదాపుగా ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో అంటారు, నాకెందుకో అండి జీవితం అంతా విరక్తి కలిగింది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి మనమే అంటాం, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోదామా. మీరు ఆలోచించండి, భూమి మీద ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను అన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాడు. చూడండి,
చిన్న మాట చెప్పనా, రోడ్డు మీద అడుక్కునే యాచకులు కూడా బెగ్గర్స్. వాళ్ళు వాళ్ళు అడిగేటప్పుడు ఏమంటారో చెప్పనా, బాబా ఒక్క 10 రూపాయలు ఇచ్చి పుణ్యం కట్టుకో అంటారు. చూడండి, ఏం కట్టుకో? పుణ్యం. పుణ్యం 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 అంటే వాళ్ళ ఉద్దేశం పోయిన తర్వాత నీకు పుణ్యం వస్తుంది. పోయిన తర్వాత పుణ్యం అంటే వాళ్ళ భాషలో పోయిన తర్వాత నీకు పరలోకం, బైబిల్ పరిభాషలో పోయిన తర్వాత స్వర్గం, పోయిన తర్వాత మనశ్శాంతి, పోయిన తర్వాత నీ ఆత్మకు శాంతి, అది పుణ్యం. అందుకే ఈ సమాజంలో పుణ్యకార్యాలు ఉన్నాయి. ఎందుకు చేస్తారు పుణ్యకార్యాలు? పుణ్యం వస్తుందని. వస్త్రదానం, నేత్రదానం, అవయవదానం, ఇంకా రక్తదానం, అన్నదానం, ఈ దాన ధర్మ కార్యక్రమాలని దేనికోసం? చనిపోయిన తర్వాత ఏదో వస్తుందని. అంటే ప్రతి మనిషి ఈ భూమి మీద నేను చాలా కొద్ది కాలం బతికేవాడిని, పోయిన తర్వాత నిత్యము శాశ్వత కాలము నేను ప్రశాంతంగా ఉండాలనే ఒక చిన్న ప్రయత్నం అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాడు. సంవత్సరానికి ఒక్కసారి కొంతమంది కొన్ని దాన ధర్మ కార్యక్రమాలు చేస్తుంటారు. ఎందుకు? ఈ సంవత్సరం అంతా నేను చేస్తామని ఎగిరిపోయి ఇక్కడతో క్లోజ్ అవ్వాలని. ఉండనీళ్ళు ఏమైంది? ఈ సంవత్సరం అంతా చేసిన తప్పులు ఉంటే ఏమైంది అని అడిగితే, అమ్మో తప్పులు మూట కట్టుకొని చచ్చిపోతే ఎలా? ఉన్నప్పుడే తప్పులను కడుక్కోవాలి, పోయిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి. ఈ నాలెడ్జ్, ఈ సెన్స్, ఇన్నర్ సెన్స్ అంటున్నా దీన్ని. ఏ సెన్స్ ఇది? ప్రతి మనిషికి ఒక ఇన్నర్ సెన్స్ ఉంటుంది. ఆ ఇన్నర్ సెన్స్ అంటుంటుంది, నువ్వు ఎప్పుడైనా నిత్యము ప్రశాంతంగా ఉండాలంటే భూమి మీద చక్కగా ఉండాలని. దీన్ని ఏమంటారో చెప్పనా? దేవుడు మనిషిలో పెట్టిన శాశ్వత కాల జ్ఞానం. ఏమంటారు దీన్ని? శాశ్వత కాల జ్ఞానము. ప్రతి మనిషికి దేవుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చింటాడు. నేను పోయిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి, పోయిన తర్వాత నిత్యము ఉండాలి, పోయిన తర్వాత హ్యాపీగా ఉండాలి. కానీ ఆ ఇన్నర్ సెన్స్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ ఫీలింగ్ ఒక్కటి ఉంటే సరిపోదు. ఆ నిత్య దేవునితో నిత్యము ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో మనిషిగా సొంతంగా ఆ జ్ఞానం, ఆ సెన్స్ ఒకటే సరిపోదు. అందుకే ఆయన ఇచ్చిన బైబిల్ దగ్గరికి రావాలి. అప్పుడు పోయిన తర్వాత నిత్యము సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో బైబిల్ నేర్పిస్తుంది. ఎందుకు చెప్పాను ఇదంతా? రండి, ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్పిందంతా మనసులో పెట్టుకొని 9 నుంచి 15 వచనాలు చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు ఒక్కసారి చూడండి. కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభం ఏమిటి? నువ్వు ఓన్లీ కష్టపడి పని చేస్తుంటే లాభం ఏంటి? ఈ కష్టం నాకెందుకు వచ్చింది? ఎవరిచ్చారు? దీని వలన నేను నేర్చుకోవాల్సిన లెసన్ ఏమిటి? నాన్న ప్లేట్ పెట్టమన్నాడు కదా అని ప్లేట్ పెట్టాడే కానీ నా పనులు నేను చేసుకోవాలని మా నాన్న లెసన్ చెప్తున్నాడు. నాకు ఎక్కకపోతే ప్లేట్ పెట్టడం కాదు వారు నేర్చుకోవాల్సింది, రెస్పాన్సిబిలిటీ నేర్చుకోవాలి. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో. అలాగే నువ్వు దేవుని గురించి ఆలోచించకుండా ఓన్లీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నీకు లాభం ఏంటి? నేను ఎందుకు చేయాలి ఈ పని? ఎందుకు కష్టపడాలి? ఇలా కష్టపడి పని చేసేటువంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది? ఈ మానవ జాతికి ఎందుకు వచ్చింది అని నువ్వు ఆలోచన చేయాలి. మళ్ళీ కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభం ఏమిటి? నరులు, ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుంది, నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. దేవుడిచ్చిన కష్టం ఇది. ఊరికే కష్టపడట్లా మనము, దేవుడే మనము కష్టపడి పని చేసేలా ఒక వ్యవస్థనిచ్చి అందులో మనము అభ్యాసము నొందాలనేది దేవుని కాన్సెప్ట్. అభ్యాసము నొందడం అంటే లెసన్ నేర్చుకోవాలని. గచ్చు పొదలతో నిండి ఉన్న భూమిని ఇప్పుడు పనిచేసి కష్టపడేటప్పుడు ఆదాము గారు నాకు దేవుడిచ్చిన పాఠం ఇది అని అనుకోకుండా బతకడానికే కష్టపడి, తినడానికే కష్టపడి రోజు
సంవత్సరం అంతా నడిస్తే లాభం ఏమిటి? నువ్వు లెసన్ నేర్చుకోవాలిగా. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం మందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ప్రతి మనిషిలో జ్ఞానం ఉంది. ప్రతి మనిషిలో ఒక జ్ఞానం మాట్లాడుతుంది. నువ్వు పోయిన తర్వాత ప్రశాంతంగా ఉండాలిరా అని. సరిపోదది. అది ఒక పాయింట్ వరకు బేసిక్ మాత్రమే. కానీ డీటెయిల్డ్గా నీకు తెలియాలంటే ఆ దేవుని దగ్గరికి రావాల్సిందే, ఆయన చెబితే వినాల్సిందే. ఆ మాటలు, ఆయనను గురించినటువంటి సత్యం ఈ ప్రపంచానికి ఈ గ్రంథము ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని ప్రత్యక్షత బయట సాధారణంగా ఉంది, దేవుని ప్రత్యక్షత వివరంగా గ్రంథమందుంది. సరిపోదు. అందరికీ దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన జ్ఞానం అంతో ఇంతో ఉంటుంది, అది సరిపోదు. కావున 12వ వచనం, సంతోషముగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదీ నరులకు లేదని నేను తెలుసుకుంటుని. కష్టం మీద మాత్రమే ఫోకస్ చేసి ఈ కష్టాన్ని దేవుడు నాకు ఇచ్చి నాకు పాఠాలు నేర్పుతున్నాడనే ఆలోచన లేకపోతే నీకు సుఖము లేదు, సంతోషము లేదు. 13వ వచనం, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుటకు, ఆ మాట చూడండి అందరూ, దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. అది పాయింట్, అది లెసన్. ఏ వచనం అది? 13 మళ్ళీ, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట, కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అన్న పాఠం అందరూ తెలుసుకోవాలి. ఆదాము గారిని దృష్టిలో పెట్టుకోండి కాసేపు. పాపము చేసిన తర్వాత కష్టపడి సేద్యపరుస్తున్నాడు, కష్టపడి దున్నుతున్నాడు, భూమి ఫలిస్తోంది. వచ్చిన ఫలాలను తినేటప్పుడు ఆదాము గారు ఏమనుకోవాలి? ఇలా నేను కష్టపడితే భూమి ఫలిస్తుందని, ఆ ఫలాలు నేను తినాలని దేవుడు నియమించాడు. ఇట్టి రీతిగా నాకు ఆహారం ఇస్తున్న దేవా నీకు స్తోత్రం. స్తోత్రం చెప్పకుండా ఆత్రంగా తినేస్తే తప్పు, గుర్తించాలి. 14 దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులందరూ ఉద్దరగా ఊరుకనే ఇంట్లో సోమరిగా ఉంటే ఇంటి దగ్గరకు ఆహారం రాదు. ఖచ్చితంగా కదలాలి, ఖచ్చితంగా పని చేసుకోవాలి. ఇది దేవుడు ఏర్పరిచిన సిస్టమ్. దీన్ని ఎవ్వడు కొట్టేయలేడు. గలడా? మా ప్రభుత్వం వస్తే, ఎవరైనా ఒకవేళ మా ప్రభుత్వం వస్తే మీరు ఏ పనులు చేసుకోకూడదు, మీ ఇంటి దగ్గరకే 365 రోజులు ఫుడ్ వస్తుంది అన్న వాగ్దానం చేయగలరా? మీరు ఏ పనులు చేసుకోకున్నా మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఫ్రీ ఫుడ్ 3 పూట్ల ప్రతిరోజు అన్న స్టేట్మెంట్ ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎందుకు? ఏ ప్రభుత్వం వచ్చినా మనం పని చేయాలి, ఏ ప్రభుత్వం వచ్చినా మనం కష్టపడాలి. మనము కష్టపడి పని చేస్తే తప్ప బతకలేము. రెక్కాడితేనే డొక్క నిండుతుంది. ఇది దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ. దీన్నెవ్వడు మార్చలేడు, ఎవడు మార్చలేడు. రైటా? చూద్దాం. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. ఇప్పుడు అసలు విషయం చూద్దాం. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమమును చేసి ఉన్నాడు గనుకనే అందరూ కష్టపడాల్సి వస్తుంది, అందరూ చెమటోడ్చాల్సి వస్తుంది. అప్పుడు అనుకోవాలి, అమ్మో నేను ఆయనకు విధేయుడిగా బతికితే ప్రశాంతంగా బతుకుతాను, లేదంటే అన్నిట్లోనూ దేవుని గద్దింపు ఉంటుంది. హగ్గై గ్రంథంలో అందుకే చూపించాను. కష్టపడతాం, సంపాదిస్తాం, నిలబడదు. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను. ఏంటోనండి, మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, పనులు సరిగా అవడం లేదు. గడప దగ్గరకు వస్తుంది రిజల్ట్, లోపలికి రావట్లా. నోటి వరకు వస్తోంది, లోపలికి వెళ్ళట్లేదు.
మేము చాలా విషయాల్లో ఎదురు చూస్తున్నాం, ఒక బ్యాంక్ లోనో లేకపోతే ఇంకొకటో ఏదో వగేరా వగేరా వగేరా, ఏదో ప్రయత్నం చేస్తున్నాం అనుకున్నది మాత్రం అవుతున్నట్టుగా ఉంటుంది కానీ అవట్లా. ఎందుకు 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 అనే ప్రశ్న వస్తుంటే ఎవరికైనా ఒక మాట చెప్తాను, బహుశా ఎక్కడో దేవుడు మనల్ని గద్దిస్తున్నాడేమో ఈ రీతిగా, ఎక్కడో మనం దారి తప్పామేమో, దారి తప్పిన మనల్ని ఎక్కడో దేవుడు గద్దిస్తున్నాడేమో. ఈ యాంగిల్లో ఎందుకు చూడకూడదు? దేవుడు అప్పుడప్పుడు ఇలా గద్దిస్తూ ఉంటాడు. మనం అనుకున్నవి జరగకుండా ఆయనే చేస్తూ ఉంటాడు. నేనే క్షామము పుట్టించానన్నాడు ఇందాక హగ్గై గ్రంథంలో. ఎందుకు? మీరు చేస్తున్నది తప్పని మీకు చెప్పడానికి. బహుశా మన జీవితంలో దేవునికి ఇవ్వవలసిన ప్రయారిటీ ఇవ్వడంలో ఎక్కడో ఫెయిల్ అవుతున్నామేమో. ప్రార్థన విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ, ఆరాధనకు రావడం విషయంలో కానీ, మందిర జీవితం కానీ, ఆత్మీయ జీవితం కానీ, భక్తి జీవితం కానీ ఎక్కడో మనం ఫెయిల్ అవుతున్నామేమో ఆత్మీయ స్థితిలో. ఆ ఫెయిల్ అవుతున్న స్థితిని చూపడానికే, చెప్పి గద్దించడానికే దేవుడు హెచ్చరిస్తున్నాడేమో. అందుకే ఈ దెబ్బలేమో. ఎందుకు ఆలోచించకూడదు ఈ యాంగిల్లో? ఆ పాఠము మనకు అర్థమైతే ఆయన యందు భయము, ఆయన యందు భక్తి మనలో పెరుగుతుంది. మనుషులందరూ తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి కష్ట నియమమును, ఏ నియమం ఇది? ఏ నియమం ఇది? కష్టమనే ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఇది మన తరంలో జరిగిందే కాదు, ముందు జరిగినదే. 15వ వచనం, ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పిస్తాడు. ఏంటి రప్పిస్తాడు? మా తాత కష్టపడ్డాడు, మా ముత్తాత కష్టపడ్డాడు, నేను కష్టపడాలి, నా బిడ్డ కష్టపడాలి, వాడి బిడ్డ కష్టపడాలి, అలా అందరూ కష్టపడుతూనే బతకాలి. ముందు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరిగిందే భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఈ కష్టం అనే ఒక నియమాన్ని దేవుడు భూమి మీద పెట్టాడు. ఆ కష్టము చేస్తూ, పని చేస్తూ దేవుడు ఏర్పరిచిన నియమములో నేను బతుకుతున్నాను. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి పాఠం. ఆయన యందు భయము కలిగి, ఆయన యందు భక్తి కలిగి నేను జీవించాలని అని మనము లెసన్ నేర్చుకోవాలి. అలా దేవుని ఆలోచనలతో దేవుడు ఉన్నాడు, ఆయన ఈ సిస్టమ్ని పెట్టాడు, ఆ సిస్టంలో నేనున్నాను అనేటువంటి ఆలోచనలతో బతకడం అనేది జీవితానికి ఒక పునాది లాంటిది. అది మర్చిపోయి బతికితే మన బతుకులు పునాది మీద ఉన్నవి కాదు. ప్రతి మనిషి ఏది నమ్మినా ఏది నమ్మకపోయినా ఖచ్చితంగా నమ్మవలసిన ఒక ప్రాథమిక విషయమే దేవుడు ఉన్నాడు. అది పునాది, ఫౌండేషన్ అంటాం. ఆ ఉన్న దేవుడిచ్చిన సిస్టంలో నేను బతుకుతున్నాను. పైన 8 వచనాలు క్రమం, కింద 9 నుంచి 15 వచనాలు సిస్టమ్. మనం బతకడానికి ఆయన ఏర్పరిచిన సిస్టమ్. అది గమనించాలి, చెప్పాలి, ఇది గమనించాలి. ఆ పైన ఆర్డర్ని గమనించాలి, ఈ కింద సిస్టమ్ని, ఈ కష్టం అనే సిస్టమ్ని మనం గమనించాలి. ఆ ఆర్డర్ని గమనించిన దేవుడే గుర్తుకు రావాలి, ఈ కష్టం అనే సిస్టమ్ను చూసిన దేవుడే గుర్తుకు రావాలి. ఆయనకు కనెక్ట్ అయి ఆయన ఆలోచనలతో మనం బ్రతకాలి, మనం బ్రతకాలి. పిల్లలుగా మన తల్లిదండ్రులు నేర్పుచున్న మాటలను, పాఠాలను గుర్తుపెట్టుకొని బతుకంతా ఎలా బతుకుతామో, జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఈ జీవితానికి ఆయన నేర్పుతున్న పాఠాలను గుర్తించి బతికి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం భూమి మీద మనిషి యొక్క ప్రాథమిక కర్తవ్యం. దేవుణ్ణి పక్కన పెట్టి నేను ఇదే బతుకే కష్టపడి పడి ఏదో ఒకరోజు గోతులో పడాల్సిందే. వితౌట్ గాడ్ దెర్ ఇస్ నో మీనింగ్. మన పనికి కూడా అర్థం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన పనికి కూడా దైవాలోచనలు లేకపోతే దానికి మీనింగ్ లేదు.
మనం ఫౌండేషన్ మీద ఉన్నట్టు కాదు, అసలు మనకు దేవుని యందు విశ్వాసం ఉన్నట్టే కాదు సరిగా. అందుకే ఈ 9 నుంచి 15 వచనాలకు ఒక టైటిల్ చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 9 నుంచి 15 వచనాలకు ఏమిటది? విశ్వాసానికి పునాది ఇది, ద ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. ద ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. ఓకే, అంతకుముందు 1 నుంచి 8 వచనాలు టైటిల్ ప్లీజ్. ఒక క్రమమైన ప్రపంచంలో మనం బతుకుతున్నాం. ఎవరు ఏర్పరిచిన క్రమం చెప్పాలి? దేవుడు ఏర్పరిచిన క్రమంలో మనం బతుకుతున్నాం. జనరల్ అబ్జర్వేషన్. ఇప్పుడు 9 నుంచి 15 వచనాలు, ఈ మినిమం ఫెయిత్ మనకు ఉండాలి. దేవుడున్నాడు, ఆయన ఏర్పరిచిన వ్యవస్థలో నేను బతుకుతున్నాను. ఆ వ్యవస్థ పేరు కష్టం అనే వ్యవస్థ, ఒక సిస్టమ్. అలా నేను పనిచేస్తే ఫలాలను ఆయన ఇస్తున్నాడు, అలా నేను పనిచేస్తే ఆహారం ఆయన ఇస్తున్నాడు, అలా నేను పనిచేస్తే నేను బతకడానికి ఏం అవసరమో ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన అనుగ్రహముతో నేను బతుకుతున్నానని కృతజ్ఞతా హృదయము కలిగి, భూమి మీద దేవుని ఎడల కృతజ్ఞతా హృదయము కలిగి బతుకుతూ సాగితేనే ఆ బతుకుకు ఒక అర్థం ఉంది అన్నది గ్రంథకర్త యొక్క కాన్సెప్ట్, గ్రంథకర్త యొక్క ఉద్దేశం. అర్థమైన వాళ్ళు చేయొద్దంటే 9 నుంచి 15, 1 నుంచి 8. వెరీ గుడ్. ఇక్కడతో మీకు గ్రంథములోని 2వ ప్రధాన భాగములోని 2వ ఉపభాగము కూడా సమాప్తం. క్లియర్? ఈ సెషన్లో మనము 2 ఉపభాగాలను పూర్తి చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. మరుసటి సెషన్లో దీని కొనసాగింపును తీసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ సెషన్లో మీరు మాకు ఇచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. సాధారణంగా మేము గమనించిన తండ్రి, సాధారణంగా మేము పరిశీలించిన మీరు ఉన్నారు అని మాకు అర్థమవుతుంది. మీరు ఏర్పరిచిన వ్యవస్థ ఒకటి ఉంది, మీరు ఏర్పరిచిన క్రమం ఉంది, అందులోనే మేము బతుకుతున్నాం. మీ మీద ఆధారపడి, మీరు ఏర్పరిచిన వ్యవస్థపై ఆధారపడి, మీరు ఏర్పరిచిన క్రమముపై మేము ఆధారపడి అలా మేము బతికినప్పుడే తండ్రి, మిమ్మును ఆనుకొని బ్రతుకుతున్నట్టు, మీ యందు భక్తి కలిగి జీవిస్తున్నట్టు, మీరున్నారనే భయముతో, గౌరవంతో మేము బ్రతుకుతున్నట్టు, అలాంటి బ్రతుకు పాఠాలను మీరు మాకు నేర్పిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, మరొక సెషన్లో మరిన్ని సంగతులు మేము నేర్చుకున్నట్టుగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన విన్నపములు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.